అసలే ప్రభాస్ బర్త్డే సెలబ్రేషన్స్ లో బిజీగా ఉన్నారు రెబల్ ఫ్యాన్స్. ఈ సమయంలో వారికి స్పిరిట్ పై అప్డేట్ సెలబ్రేషన్స్ జోష్ ను మరింత పెంచింది. ఎందుకంటే స్పిరిట్ కు కూడా సీక్వెల్ లాక్ అయింది. సందీప్ వంగ ప్రభాస్ ఎప్పుడు అనుకుంటే అప్పుడు స్పిరిట్ రీ ఎంట్రీ ఇచ్చే విధంగా స్టోరీ సెట్ అయింది. అన్ని కుదిరుంటే ఈ పాటికి సందీప్ వంగ డైరెక్ట్ చేసే స్పిరిట్ సెట్ లో ఉండాల్సింది ప్రభాస్. కానీ రాజాసాబ్ షూటింగ్ కంప్లీట్ కాకపోవటం, ఇంకా ఫౌజీ షూటింగ్ బ్యాలెన్స్ ఉండడంతో అన్ని కంప్లీట్ చేసుకుని సంక్రాంతి తర్వాత చిన్న హాలిడే ట్రిప్ ముగించుకొని మెల్లిగా ఫిబ్రవరిలో స్పిరిట్ షూటింగ్ స్టార్ట్ చేద్దాం అన్నాడట ప్రభాస్. వచ్చే ఏడాది నుంచి అయితే స్పిరిట్ షూటింగ్ స్టార్ట్ అవుతుంది. అయితే అది ఒక భాగం మాత్రం కాదు. స్పిరిట్ ఒక పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ స్టోరీ. దీంతో సీక్వెల్ కు స్కోప్ ఉండే విధంగా స్టోరీ రాసుకొచ్చాడు సందీప్ వంగ. ముందుగా ముంబైలో స్పిరిట్ మూవీకి సంబంధించి ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ షూట్ చేస్తారు. ఆ తర్వాత విదేశాల్లో యాక్షన్ సీన్స్ చిత్రీకరిస్తారు. నవంబర్తో స్పిరిట్ షూటింగ్ కంప్లీట్ చేయాలి అనేది సందీప్ వంగ టార్గెట్. నిజానికి సందీప్ వంగ తాను తీస్తున్న ప్రతి సినిమాకు సీక్వెల్ కు స్కోప్ ఉండే విధంగా ప్లాన్ చేస్తున్నాడు. అర్జున్ రెడ్డికి కూడా సీక్వెల్ లైన్ రాసి పెట్టుకున్నాడు సందీప్ వంగ. ఇక యానిమల్ కు యానిమల్ పార్క్, యానిమల్ కింగ్డమ్ పేరుతో ఆల్రెడీ సీక్వెల్ స్టోరీస్ లాక్ చేశాడు సందీప్ వంగ. ఇప్పుడు స్పిరిట్ కి కూడా అదే సెంటిమెంట్ రిపీట్ చేస్తున్నాడు. పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి.